టు మై ఛానల్ చందన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మా ఫ్యామిలీలో మేము నాని అని అనుకోము కాబట్టి నేను అలా థింక్ కూడా చేయలేదన్నమాట. నాకు కామెంట్స్ వచ్చేంత వరకు కూడా నాకు ఆ థాట్ కూడా లేదు యాక్చువల్గా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. నావి, నవివి, మమ్మీవి. నా ఒక్కదానివే కాదు, మళ్ళీ చెప్తున్నాను, నావి, నవివి, మమ్మీవి ముగ్గురువి కలిపి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ నేను మీకు షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు నా గోల్డ్ జ్యువెలరీ బ్లాగ్ చేసినప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఇయర్ రింగ్స్ చూపించండి అని చెప్పేసి. నేను ఇయర్ రింగ్స్కి స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను అని చెప్పి నేను మీకు చెప్పాను. సో దానికోసమే ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. రండి. ఫస్ట్ అయితే నేను పెద్దవాటితో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పెద్దది చూపించేస్తాను, తర్వాత ఇంకా ఫ్లోలో వెళ్ళిపోదాం అంతే. ఫస్ట్ అయితే నేను ఇది చూపిస్తాను. టెంపుల్ జ్యువెలరీ అన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. నన్ను చాలా మంది అడిగారు కూడా అన్నమాట, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని చెప్పేసి. నేను డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను మీకు. కనిపిస్తుంది అవి బాగానే. మనవి తీస్తుంది వీడియో యాక్చువల్గా. ఇది టెంపుల్ జ్యువెలరీ. ఎన్ని గ్రామ్స్ ఉంది మమ్మీ? ఇది 40 గ్రామ్స్ ఉంది. రితి జ్యువెలర్స్లో తీసుకున్నాను నేను ఇది, అనంతపూర్లో. ఇవి కానీ ఇది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తాను నేను మీకు. ఇది ఏదైనా లైక్ మనం ఒక 10 మినిట్స్ కాదు కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ అలా వెళ్ళే ఫంక్షన్స్కి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకునే ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ చెవులు బాగా పెయిన్ వస్తాయి. నా పెళ్ళిలో పెట్టుకొని నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చరణ్ పెళ్ళిలో కూడా ఇవే పెట్టుకున్నాను, అప్పుడు కూడా అంతే. చెవులు బాగా నొప్పిస్తాయి, అదొక్కటే ప్రాబ్లం తప్పితే ఇంకేం లేదు. చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇష్యూ అంతే తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిద్దాం. సో ఇప్పుడు గోల్డ్ చూపించాను కాబట్టి నెక్స్ట్ డైమండ్లో చూపిస్తాను మీకు. చూడండి ఈ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి మమ్మీ అన్నమాట. మమ్మీ ఒక సెట్లోది ఇది. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి మమ్మీ? ఇవి 15 గ్రామ్స్ ఉన్నాయి అన్నమాట. 2 ఇయర్ రింగ్స్ కలిపి. నేను ఒక్కొక్కటే చూపిస్తున్నాను బికాజ్ రెండోది కూడా ఇంకా సిమిలర్ ఉంటుంది కదా, అందుకే ఒకటే చూపిస్తున్నాను. ఇది కూడా పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. బుట్టాస్ అన్నమాట. ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. చాలా చాలా అందంగా కనిపిస్తుంది అసలు. ఈ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చూసారా. ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకుని ఇవి వచ్చేసి అనంతపూర్లో లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాము. ఇప్పుడు ఆబ్వియస్గా మేము నవి వాళ్ళ ఫాదర్ దగ్గరే తీసుకుంటున్నాం. అన్నీ ఆయన చాలా బాగా చేసి ఇస్తారనమాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా. అప్పుడంటే మనకు ఐడియా లేదు కాబట్టి అలా ఎక్కడెక్కడ చూపిస్తున్నాం. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఒక సెట్లోటివే. బట్ మమ్మీ నార్మల్గా డైలీ వేర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. బికాజ్ చిన్నవే కదా, డైలీ వేర్కి కూడా బాగుంటాయి అని చెప్పేసి డైలీ వేర్ కూడా యూజ్ చేస్తారు. ఇవి కొన్ని ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అన్నవి. 15 ఇయర్స్ బ్యాక్ వంట. ఎన్ని గ్రామ్స్ ఉంది మమ్మీ? 10 గ్రామ్స్ ఉంది ఇది. పెద్దవి ఇంకా ఉన్నాయి. అవి చూపించే ముందు ఫస్ట్ అయితే చిన్నవి అయిపోగొట్టేద్దాము, దాని తర్వాత పెద్దదానికి వెళ్ళిపోతాను. ఫస్ట్ పెద్దది చూపించాను కదా మీకు.
సో ఇప్పుడు అన్నిటికంటే చిన్ని దాంతో స్టార్ట్ చేద్దాము. ఇవి అన్నమాట చిన్న ఇయర్ రింగ్స్. ఇవి నాకు రీసెంట్గా దీని గిఫ్ట్ చేశాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారని అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఇంకా వేరేలాగా ఏమైనా పెట్టాను కదండి, ఇంకెట్లేదా? ఇవి బుజ్జి ఇయర్ రింగ్స్, చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. ఇవి సెకండ్ టాప్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి సెకండ్ టాప్స్ లాగా కూడా పెట్టుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అనమాట. ఇవి నేను బీటెక్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడో నార్మల్ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కనిపించాయి ఇవి. సో నాకు బాగా నచ్చి అవి తీసుకొని దాంట్లోనే నేను గోల్డ్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇవి. మొన్నటి వరకు ఇవే యూజ్ చేశాను. మొన్ననే కొత్తగా కొనుక్కున్నాను రీసెంట్గా, నా పెళ్ళైన స్టార్టింగ్లో అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నా పెళ్ళిలో మా పిన్ని గిఫ్ట్ చేశారు. ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సిల్వర్ ఇంకా గోల్డ్ రెండు మిక్స్డ్ ఫినిషింగ్ ఇది. మీరు చూసినట్టయితే పీట మీద ప్లేస్ లేదే. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా అత్తయ్య గిఫ్ట్ చేశారనమాట. మా అత్తయ్య మా మామయ్య ఇచ్చారు. నాకు మా కో సిస్టర్కి సేమ్ ఇచ్చారు. ఇవి ఇద్దరికి ఒకటే లాంటివి కొనిచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నాకు మమ్మీనే కొనిచ్చింది. ఇవి నల్ల పూసల దండ ఉంది కదా నాది, ఆ నల్ల పూసల దండలోకి అని చెప్పి నేను తీసుకున్నాను. దాంట్లో బాగా మ్యాచ్ అవుతాయి ఇవి, దానికోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సింపుల్ ఇయర్ రింగ్స్, డైలీ వేర్ ఇయర్ రింగ్స్. నార్మల్గా నేను శారీస్ కట్టుకుంటాను కదా, ఆ శారీస్ కట్టుకున్నప్పుడు యూజ్ చేస్తాను. లో ఇయర్ రింగ్స్ వచ్చేసి నల్ల పూసల దండలోకి బాగా మ్యాచ్ అవుతాయి నాకు, అందుకే తీసుకున్నాను. మా పెద్దమ్మ అప్పుడు నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు ఇయర్ రింగ్స్. సో ఇవి నేనే పోయి సెలెక్ట్ చేశాను అనమాట. బట్ మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నావి, నేను డైలీ యూజ్ చేసేది ఇవే అనమాట. ఇప్పుడు మీకు వీడియో చూపించాలని చెప్పేసి నేను ఇప్పుడు అవి తీసేసి నేను వేరేవేవో పెట్టుకొని మీకోసం అని చెప్పి తీసాను. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నేను డైలీ యూస్కి అని చెప్పి తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇయర్ రింగ్స్. నేను పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇయర్ రింగ్స్ యాక్చువల్గా నేనే కొనుక్కున్నాను నా సేవింగ్స్ అమౌంట్తో. ఇప్పుడు చిన్నవన్నీ అయిపోయాయి. సో పెద్దవి నేను 2 మాత్రమే 3 పేజ్ చూపించాను కదా, మళ్ళీ ఇప్పుడు పెద్దవి చూపిస్తాను. దాని తర్వాత రింగ్స్ చూపిస్తాను మీకు. హ్యాండ్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. నవి రింగ్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట.
ఇది కూడా మనకు డైమండ్స్లో ఉంటాయి. కింద ఒక మంచి పర్ల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి పెట్టుకుంటే మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు, మీడియం సైజ్ ఉంటాయి ఇవి. లైక్ నార్మల్ శారీస్ మీదకి కానీ, పట్టు శారీస్ మీదకి కానీ, వేటి మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను నా బీటెక్లో ఉన్నప్పుడే మా మమ్మీ తీసుకుందనమాట నా కోసం అని చెప్పేసి. ఇవి కూడా టెంపుల్ జ్యువెలరీ అని అంటారు, యాంటిక్ మోడల్. ఈ కింద ఈ కలర్స్ ఉన్నాయి చూసారా, ఈ కలర్స్ వల్ల చాలా కళ వస్తుందన్నమాట ఫేస్కి మనకు. ఇవి పెట్టుకున్నప్పుడు చాలా వాటికి సెట్ అయిపోతాయి ఈ ఇయర్ రింగ్స్ అన్నవి. ఇది చూసారా మీరు, ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఈ బుట్ట అన్నది రౌండ్ కాకుండా నార్మల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. దానివల్ల కూడా ఒక మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి యాక్చువల్గా మమ్మీ ఇయర్ రింగ్స్, బట్ నేనే ఎక్కువ వాడుతుంటాను నిజం చెప్పాలంటే. బికాజ్ నా చాలా సెట్స్లోకి ఇది మ్యాచ్ అయిపోతుంది. అండ్ మోరోవర్ నేను పెట్టుకుంటే కూడా ఇవి చాలా బాగా కనిపిస్తాయి అనమాట. అందుకే ఎక్కువ మమ్మీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ మమ్మీ యూజ్ చేయనప్పుడు ఎక్కువ నేనే యూజ్ చేస్తుంటాను. ఇది నాకు చాలా ఇష్టం ఇది. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ అయిపోయాయి. నేను ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రమే చూపించాను. ఇంకా ఒక 3-4 ఇయర్ రింగ్స్ నేను మిస్ చేశాను చెప్పాలంటే. అవి లాకర్లోనే ఉన్నాయి. ఇవి కూడా లాకర్లో ఉన్నాయి, బట్ ఇప్పుడే వీడియో కోసం అని చెప్పి తెచ్చాను. బట్ అవి కొంచెం మర్చిపోయామన్నమాట. 2 లాకర్స్ ఉంటాయి. ఒక లాకర్లో ఒకటి ఉంటాయి, ఇంకో లాకర్లో ఉంటాయి. సో ఒక లాకర్లో మర్చిపోయాం మేము తీసుకురావడం. అవి ఇంకెప్పుడైనా మీకు డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటా. అవి కూడా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. దీంట్లో 1 or 2 ఇయర్ రింగ్స్ నేను ఆల్రెడీ వేసుకున్నప్పుడు నేను చూపించాను మీకు. ఒకవేళ అవి మళ్ళీ చూపించింటే కనుక ఏమనుకోకండి. బికాజ్ నాకు ఏది చూపించాను ఏది చూపించలేదో నాకు గుర్తు లేదనమాట. సో అన్నీ చూపించేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ ఆ వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అన్నీ పెట్టేశాను. సో ఇయర్ రింగ్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రింగ్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ నా హ్యాండ్కి ఉన్నవి చూపించేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట నేను. ఫస్ట్ అయితే ఈ పైన రింగ్ వచ్చేసి డైమండ్ రింగ్. నాకు పెళ్ళి కాకముందు మమ్మీని అడిగాను అనమాట నేను, నాకు డైమండ్ రింగ్ కావాలి. బీటెక్లో ఉన్నప్పుడే నాకు డైమండ్ రింగ్ కావాలి కొని మమ్మీ అని చెప్తే మమ్మీ నాకు ఏదో బర్త్డేకో ఎప్పుడో గిఫ్ట్ చేశారనమాట నాకు ఇది. అండ్ కింద రింగ్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రింగ్, నా ఫేవరెట్ రింగ్. దాని మీద డి అని ఉంది కదా, డి అంటే డి ఫర్ దివాకర్ అనమాట. సో దీని హ్యాండ్ మీద ఏమో సి అని ఉంటుంది, నా హ్యాండ్ మీద ఏమో డి అని ఉంటుంది. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రింగ్. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న రింగ్ వచ్చేసి బాబా రింగ్. నాకు బాబా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా మమ్మీ చిన్నప్పుడు నాకు బాబా రింగ్ చేయించేసింది. నా 10th క్లాస్ ఉన్నప్పుడే ఏమో చేయించేసింది అనమాట బాబా రింగ్. ఏంటో అది పెట్టుకుంటే అదొక ఆనందం అనమాట. బాబా దగ్గరే ఉన్నట్టు అట్లా కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎప్పటికీ బాబా రింగ్ అయితే నా హ్యాండ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇంకొక రింగ్ వచ్చేసి నాకు దీను గిఫ్ట్ చేశారు నా బర్త్డేకి అనుకుంటా, బర్త్డేకే గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ రింగ్ అనమాట. నేను మీకు చూపిస్తాను ఒక నిమిషం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి. చూపిస్తావా? ఫోకస్ అవుతుందా? సో ఇది రింగ్ కదా, దీన్ని మనం ఇలా చైన్ మోడల్ వచ్చి ఉంటుంది అనమాట మనకు. దీన్ని ఇలా తీసినట్టయితే చూసారా లూజ్ అయిపోయింది. ఏ సైజ్ అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అనమాట. దీన్ని మళ్ళీ మనం ఇలా అన్నట్టయితే టైట్ అయిపోతుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు మూమెంట్ ఉంటుంది. సో మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఇట్లా హ్యాంగ్ కూడా అవుతుంటుంది అనమాట. ఇది చాలా బాగా కనిపిస్తుంది చూడండి, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. నాకు ఈ హ్యాంగ్ అవ్వడం అన్నది చాలా నచ్చింది యాక్చువల్గా. పెట్టుకొని చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి నవీ రింగ్. నవీ హ్యాండ్కి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నవీ వీడియో తీస్తుంది కాబట్టి నేను పెట్టుకొని చూపిస్తున్నా. నాకంటే నవీ హ్యాండ్కి ఇంకా బాగుంటుంది ఈ రింగ్.
నిండుగా ఉంటుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది. లైక్ పార్టీ వేర్ ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ రింగ్ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. రింగ్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని షేప్ కానీ దీని మోడల్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్లీ నవీ రింగ్స్ చాలా బాగుంటాయి. నవీకి కొంచెం రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాళ్ళదే గోల్డ్ షాప్ కాబట్టి రింగ్స్కి కరువు లేదు. మంచి మంచి మోడల్స్ వచ్చిన వెంటనే మామయ్య నవీకి కొనిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ అన్నమాట. ఇది కూడా నవీదే. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ నవీవి. నా రింగ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఏవేవి నా రింగ్స్ అన్నది. ఇది కూడా చూడండి షేప్ ఎంత బాగుందో, మోడల్ చూడండి ఎంత బాగుందో. నవీ రింగ్స్ అన్నీ నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చుతాయి. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. నవీ హ్యాండ్స్కి ఇంకా బాగుంటాయి ఇవి. బట్ నవీ వీడియో తీస్తుంది, సో ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఈ రింగ్ చూడండి, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ పింక్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో. ఆ పింక్ గ్రీన్ కూడా లైక్ మరీ ఎక్కువ కలర్ లేకుండా లైట్ పింక్ లైట్ గ్రీన్ కలర్లో చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇందాక చూపించాను కదా 3 స్టెప్స్ది, అది కూడా అంతే ఇదే కలర్ కాంబినేషన్లో చాలా బాగా కనిపిస్తుంది రింగ్. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది యాక్చువల్గా మా లాస్ట్ బాబాయ్ మ్యారేజ్లో గిఫ్ట్ చేశారు నాకు. దీనికి ఒక స్టోన్ పోయింది, దాన్ని పెట్టించుకోవాలి. బట్ నాకు టైం కుదరట్లేదు. ఈసారి ప్రొద్దుటూరుకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పెట్టించుకుంటాను. ఇది కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా సింపుల్గా లైక్ మనం ఏదైనా డైలీ వేర్కి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఇది. రింగ్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్స్, మాది రెయిన్బో గ్యాంగ్ ఉంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే. సో ఆ గ్యాంగ్ అంతా కలిపి మా మ్యారేజ్లో గిఫ్ట్ చేశారనమాట. దీని అదర్ సైడ్ చూపించమని అయితే అస్సలు అడగకండి, ఎందుకంటే ఫుల్ నొక్కులు పోయిందనమాట ఈ రింగ్. వాడి దాన్ని అలా చేశాను నేను. దాన్ని మళ్ళీ గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేయించుకొని రావాలి. ప్రస్తుతానికైతే మీకు చూపిద్దామని చెప్పి బయటికి తీశాను. ఇన్ని రోజులు నేను యూజ్ చేయలేదు. బట్ దీన్ని వాడినంతగా ఏ రింగ్ని వాడలేదు నేను. ఇది వచ్చేసి మమ్మీ రింగ్ అనమాట. ప్యూర్ గోల్డ్ రింగ్. స్టోన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు, మొత్తం ప్యూర్ గోల్డ్. మమ్మీకి ఇలా ప్యూర్ గోల్డ్ ఉన్నవి కొంచెం ఇష్టం అనమాట. లైక్ స్టోన్స్వి కూడా ఇష్టము, ఇవి కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకని చెప్పేసి ఈ రింగ్ తీసుకుంది డైలీ వేర్కి అని చెప్పేసి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్ అనమాట. ఇది కూడా మమ్మీదే, రీసెంట్గా తీసుకుంది. ఇది నార్మల్గా నవి వాళ్ళ షాప్కి వెళ్ళింది అనమాట. అక్కడ రింగ్స్ నార్మల్గా చూసినప్పుడు ఇది చాలా నచ్చిందని చెప్పేసి ఇంకా తీసుకుంది అనమాట. సో చూసారు కదా నా ఇయర్ రింగ్స్ ఇంకా రింగ్స్ కలెక్షన్. నా అంటున్నాను, బట్ నాది కాదు ఇవి. ఐ మీన్ నావి మాత్రమే కాదు, మమ్మీకి నవి కూడా. బట్ మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఉండవు, అందుకే నా అని చెప్పేసాను నేను. ఎందుకంటే లాస్ట్ జ్యువెలరీ బ్లాగ్లో చాలా మంది అన్నారనమాట, నా జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి వేరే వాళ్ళు చూపిస్తున్నారు ఏంటి అని. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి నేను వేరే అన్నట్టు ట్రీట్ చేయట్లేదు, కాబట్టి నేను అలా చూపించేస్తున్నాను అంతే. ఒకవేళ వాళ్ళకి అలా అర్థమైందేమో, దానికి నేనేం చేయలేను అనుకోండి. బట్ నా సెల్ఫ్ ఫీలింగ్ ఇది కాబట్టి, మా ఫ్యామిలీలో మేము నా అని అనుకోము కాబట్టి నేను అలా థింక్ కూడా చేయలేదన్నమాట. నాకు కామెంట్స్ వచ్చేంత వరకు కూడా నాకు ఆ థాట్ కూడా లేదనమాట నాకు. సో ప్లీజ్ అలాంటి థాట్స్ అయితే నాకు తెప్పించకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో చూసారు కదా, దీంట్లో మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి, ఏవి బాగున్నాయని అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు తెలుస్తుంది ఏవి బాగున్నాయని చెప్పేసి. అంతే అండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. బాయ్.